వేణుస్వామి అనే అతను నాగ చైతన్య ఇంకా శోభిత ఎంగేజ్మెంట్ గురించి ఒక జ్యోతిషం చెప్పిండు. ఏమని వాళ్ళ ఎంగేజ్మెంట్ అయింది బట్ 2 years తర్వాత వాళ్ళు విడిపోతారు అని చెప్పి. సో జాతకం జ్యోతిషం ఇవన్నీ నమ్మొచ్చా? నా మట్టికి మాత్రం నమ్మకం లేదు. వాళ్ళు ఉంటే 2 years కాదు 1 monthలో విడిపోవచ్చు, 2 monthsలో విడిపోవచ్చు, లేదా లైఫ్ లాంగ్ ఉండవచ్చు. ఊహలన్నీ పాటలే కనుల తోటలో తొలి కలల కవితలే మాట మాటలో. ఇప్పుడు వేణుస్వామి మన ఎలక్షన్లో కానీ అంతకుముందు ఎలక్షన్లో కానీ ఆయన చెప్పినవి ఏది కూడా పని చేయలేదు, ఫెయిల్ అయిపోయింది. వేణుస్వామిని అయితే నమ్మకం. వేణుస్వామిని నమ్మరు, గుడ్ పాయింట్. వాట్ అబౌట్ జ్యోతిషం జాతకం ఇవన్నీ? జ్యోతిష్యం కొంచెం ఏదో నమ్మకానికి అయితే నమ్ముతారు కొంతమంది. యాక్చువల్గా వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ని బట్టి వాళ్ళు ఉంటే 2 years కాదు 1 monthలో విడిపోవచ్చు, 2 monthsలో విడిపోవచ్చు, లేదా లైఫ్ లాంగ్ ఉండవచ్చు. అదంతా వాళ్ళిద్దరు పర్సనల్ డిసిషన్ మీద ఆధారపడి మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సో మీ లైఫ్లో ఎవరైనా ఇట్లా మీకు జాతకం చెప్తా అని చెప్పి వచ్చారు మీ దగ్గర? ఇవాళ కూడా వచ్చారు జాతకం చెప్తాను. అంటే ఎట్లా వాళ్ళు ఎట్లా అప్రోచ్ అయ్యారు మిమ్మల్ని? ఏమైనా భయపెట్టారా ఇట్లా జరుగుతుంది? ఏం భయపడలేదు. ఇంట్లో దెయ్యాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయని చెప్తున్నారు. దెయ్యాలు ఉంటే మనం కాపురం చేయగలవా? దాంట్లో మోసాలు చేస్తారు అట్లా. వాళ్ళు ఎప్పుడు అవి ఏం కావు, అయ్యేటువంటి ఎట్లా కూడా అవుతాయి అవి. మీరు జాతకం నమ్ముతారా? అసలు నమ్మొచ్చా ఇలాంటివి? నమ్మలేము కానీ అంటారు కానీ చెప్తారు కానీ నేను నమ్మాలి. మీరు బ్రో? చెప్తారు మస్తు మంది కానీ ఫెయిత్ అట్లా ఏమి ఉండదు. హార్డ్ వర్కే ఇంపార్టెంట్ కదా. సో ఈ ఎంగేజ్మెంట్ మీద ఈ వేణుస్వామి అని అతను జ్యోతిషం చెప్పిండు, ఏంటి 2 years తర్వాత వాళ్ళు విడిపోతారు అని చెప్పి. సో మీ పర్స్పెక్టివ్లో ఈ జ్యోతిషం జాతకం ఇవన్నీ నమ్మొచ్చా నమ్మకూడదా? నమ్మొచ్చు అన్న, కానీ వాడు చెప్పింది మాత్రం సొల్లు మాటలు. మీరు నార్మల్గా జ్యోతిషం నమ్ముతారా? నమ్మొచ్చు. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఇంతకుముందు వేదాలు ఉండేవి, ఋగ్వేదం అనేది అన్ని వేదాలు ఉండేవి. పాత వాళ్ళు ఆచరించే వాళ్ళు దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పుడున్న వచ్చే స్వాముల మీద వాళ్ళు వేదాలు చెప్తారంటే నేను నమ్మను. డైరెక్ట్గా లేదంటే ఇండైరెక్ట్గా మన ఇండియన్ ఫెయిత్ మొత్తం ఆస్ట్రాలజీ లేదంటే హిందూయిజం అండ్ డిఫరెంట్ రిలీజియన్స్ మీద బిలాంగ్ అయి ఉంది. దానివల్ల మనం పుట్టినప్పటి నుంచి మన ఇంట్యూషనల్లీ మనకు వచ్చిన బిహేవియర్తో పాటు మనకు బిలీఫ్ సిస్టమ్ అనేది వస్తుంది. సో ఆ బిలీఫ్ సిస్టమ్ ద్వారా నేను నమ్ముతున్నా. నేను కొన్ని విషయాల్లో నమ్ముతాను, కొన్ని విషయాల్లో నమ్మను. ఇలాంటి విషయాల్లో నమ్మదు. ఎందుకంటే మెయిన్లీ వరల్డ్ కప్ వస్తుంది అన్నాడు 2023 ఇండియాకి, అది రాలేదు. సో ఆయన చెప్పే అన్ని కూడా నిజాలని మనం నమ్మదు. అంటే జ్యోతిష్యం అనేది ఎందుకు చెప్తారంటే ఒకవేళ మంచి జరుగుతుందని చెప్తే మనలో ఒక ఇమోషన్ వస్తుంది, అది ఒక ఫ్రీక్వెన్సీ నడుస్తుంది, అన్ని పాజిటివ్గా నడుస్తుంది. అది ఒకటి మనకు ఏమంటారు ఇన్ఫ్లుయెన్స్ ఇస్తుంది. నమ్మచ్చు, బట్ అవన్నీ ట్రూ అయితే అని ఏం లేదు. 100% ట్రూ ఏం కావాలి. लाइक ओके 50 to 70% ओके ఉంటుంది. एस्ट्रोलॉजी जो भी है उस पे आप बिलीव करते हैं या नहीं करते? नहीं, बिलीव तो करते हैं लेकिन ये 100% करेक्ट नहीं हो सकता ये चीज़ें. ఎంగేజ్మెంట్ అయింది కదా అన్నది, పెళ్లి కూడా అవ్వాలి, అప్పుడే ఒకవేళ మన మంచి కోసం చెప్తే అది ఓకే, బట్ ఇది విడిపోతారు ఇట్లాంటివి తప్పు. నీకు ఏ బేసిస్ మీద నమ్మొచ్చు అని చెప్తున్నావు? అంటే నీకు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయిందా ఇట్లా? అంటే ఫస్ట్ సమంతతో కూడా మ్యారేజ్ అయినప్పుడు ఇట్లా విడిపోతారని చెప్పుండొచ్చు కదా, విడిపోయారు. ఈసారి కూడా చెప్తే విడిపోతారు కదా. అట్లా అతను చెప్పింది నమ్మొచ్చు అని నీ ఫీల్. సబ్స్క్రైబ్ చేసుకోండి.